హాయ్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఢిల్లీ వెళ్ళటం చూసాం. కేంద్ర మంత్రులు చాలామందిని కలవడం చూసాం. ఇవన్నీ మొత్తం ఢిల్లీలో అంతా కూడా మొత్తం గిరగిర గిరగిర తిరగడం చూసాం. అయితే ఎవరెవరిని కలిశారంటే ఉపరాష్ట్రపతి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా రుణం తీసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు కానీ మిగతా వాటన్నిటికీ కూడా డబ్బులు శాంక్షన్ చేయమని కోరారు. తర్వాత జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారిని కలిశారు. తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారిని కలిశారు. సాంస్కృతిక శాఖ అంటే పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిశారు. గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఏమో ఈయనకి ఏకంగా ఒక తలపాగాన్ని కూడా ఈయనకి ఇచ్చారు. తర్వాత కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిశారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారిని కలిశారు. తర్వాత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఆయన కూడా ఒక జ్ఞాపికను అందించి కలవడం జరిగింది. వీళ్ళందరినీ కలిసి ఏపీలో పర్యాటకానికి కావాల్సిన అంటే పర్యాటక శాఖ మంత్రి షెకావత్ని కలిసి గజేంద్ర సింగ్ షెకావత్ని కలిసినప్పుడు పర్యాటక రంగానికి సంబంధించిన అనేకమైన విషయాల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే రైల్వే మంత్రిని కలిసినప్పుడు పిఠాపురంలో చాలా మహారాష్ట్ర నుంచి వచ్చే రైళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 4 రైళ్ళకి హాల్ట్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. తర్వాత మిగతా వాళ్ళని కలిసి గ్రామీణ ఉపాధి పనులకి నిధులకు సంబంధించి కానీ ఇతరత్ర అనేకమైన రాష్ట్రానికి కావాల్సిన అనేకమైన విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇదంతా ఒక సరే ప్రాసెస్లో జరిగేది. ఎవరు వెళ్ళినా కూడా ఏ రాష్ట్రం నుంచి ఎవరు వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి వెళ్ళారా ఉప ముఖ్యమంత్రి వెళ్ళారా ఎవరు వెళ్ళినా కూడా రాష్ట్రానికి కావాల్సినవన్నీ కూడా కోరటం జరుగుతుంది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఒకే రోజు ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ఉప రాష్ట్రపతి దగ్గర నుంచి మొదలు పెడితే అందరూ ఇంతమంది మంత్రులు అసలు అపాయింట్మెంట్లు ఇవ్వడమే పెద్ద విచిత్రం. ఎందుకంటే మీరు వేరే రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వెళ్తూ ఉంటారు. తెలంగాణ నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి వెళ్తారు. ఏదో ఒకళ్ళు ఇద్దరిన కలుస్తారు. ఆ రోజు మళ్ళీ ఇంకో రోజు ఇంకొకళ్ళని అలా 3-4 రోజులు ఉంటాయి కానీ వాళ్ళందరినీ కలవడానికి అవ్వదు. వాళ్ళ షెడ్యూల్స్ అన్నీ అంత బిజీగా ఉంటాయి కాబట్టి వాళ్ళని కలవడానికి అవ్వదు. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏదో వస్తారు. ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్తే వాళ్ళు ఏదో వెళ్ళిన వాళ్ళు ఏదో కేంద్ర మంత్రికి శాలువా కప్పుతారు. తెలంగాణ తరపున ఒక పుష్పగుచ్చమో లేదా ఇంకోటి ఒక జ్ఞాపకం ఇస్తారు. అట్లా తమిళనాడు నుంచి వెళ్ళినా అట్లా కేరళ నుంచి వెళ్ళినా అట్లా ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ఇది ప్రాసెస్. కానీ ఎదురు కేంద్ర మంత్రులే ఈయనకి తలభాగాలు పెట్టేయడం, ఈయన ఆప్యాయంగా పలకరించేయడం, ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి ఈయన్ని చాలా గౌరవంగా పిలిచి మాట్లాడడం. సరే, ప్రధానమంత్రికి అంటే ఎప్పుడు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద చాలా పెద్ద సాఫ్ట్ కార్నర్ ఉంది. చాలా అభిమానం కూడా ఉంది ప్రధానమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే. ప్రధానమంత్రి గారిని కూడా పక్కన పెట్టేస్తే కాసేపు ఇంతమంది కేంద్ర మంత్రులు ఒకేసారి కలుస్తున్నారంటే ఆల్మోస్ట్ మనం లాస్ట్ టైం చూస్తే ముఖ్యమంత్రిగా వెళ్ళిన వాళ్ళకే ఒకే రోజు ఇన్ని అపాయింట్మెంట్లు దొరకడం అనేది అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అట్లాంటిది ఇప్పుడు ఇంతమంది ఒక ఉప ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిని కలవడం కాకుండా ఆయన వచ్చి ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఏవో చెప్తుంటే వీళ్ళే ఆయన అది నువ్వు బాగా చేస్తున్నావు అది ఇది అని చెప్పి ఎదురు కేంద్ర మంత్రులే పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు. అది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం. ఇంత జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు నేను కట్టర్ హిందూ, నేను కట్టర్ సనాతన ధర్మం కోసం నా ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధపడతాను ఎప్పుడైతే తిరుపతిలో మాట్లాడారో ఆ మాట్లాడింది హర్యానాలో రీసౌండ్ వచ్చి హర్యానా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపుకు ఉపయోగపడింది. అందువల్ల ఈ పవన్ కళ్యాణ్ గారి వాల్యూ అనేది కేంద్ర స్థాయిలో పెరిగింది గతంలో కన్నా. అంటే ప్రధానమంత్రి గారితో ఎప్పుడు ఆ ర్యాపో అవన్నీ ఉన్నాయి. మిగతా మంత్రుల దగ్గర కూడా పెరగడానికి కారణం అంటే అదొక కారణం. 2, మొన్న మహారాష్ట్రలో మళ్ళీ ఎన్డీఏ కూటమి తరపున ఆయన ప్రచారం చేసి గెలిపించడంలో చాలా కీలక పాత్ర వహించడం వల్ల ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను కూడా
దాటుకుని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున సీట్లు సంపాదించడం, ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి మహారాష్ట్రలో వస్తుండడం, వీటన్నిటికీ వెనకాల కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ఖచ్చితంగా ఉపయోగపడిందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఒకేసారి అలా జంప్ అయింది. ఇవన్నీ కాకుండా నేను మొదటి నుంచి చెప్తున్నట్టు ఆర్ఎస్ఎస్ ఈయన మీద ఒక కన్నేసి ఉంచింది, ఈయన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్నది ఆర్ఎస్ఎస్ ప్లాన్లో ఒక భాగంగా ఉన్నది. ఆర్ఎస్ఎస్ ప్లాన్లో హిందుత్వ ఎజెండాలో పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రధాన భాగాన్ని రాబోయే రోజుల్లో పోషించబోతున్నారు, ఆల్రెడీ పోషిస్తున్నారు. ఈయన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతోంది. ఈ నెక్స్ట్ లెవెల్ కార్యక్రమం ఎక్కడి దాకా ఉంది అన్నది కూడా నేను ఇంతకుముందు చెప్పా. పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏ పదవి అనేది కూడా చెప్పా. అది ప్రధాన పదవి అని కూడా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. ఆ వీడియో చాలా కొన్ని వేల మంది చూశారు. అదే దాంట్లో భాగంగా ఈయన టార్గెట్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ప్రధానమంత్రి కాదు. ఇప్పుడు హిందుత్వవాదులు, దేశవ్యాప్తంగా ఉన్న హిందుత్వవాదుల ఎజెండాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రధానమైన సెంటర్. ఈయన నెక్స్ట్ లెవెల్కి ఏమాత్రం అవకాశం ఉన్నా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందువల్లనే ఆర్ఎస్ఎస్ కూడా ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నదన్న వార్తల నేపథ్యంలోనే ఇంతమంది కేంద్ర మంత్రులు ఆయన్ని కలవడం, ఆయనకు అపాయింట్మెంట్లు ఇవ్వడం, ఎదురు ఆయన పొగడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను మొదట్లో చెప్పా, ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు అన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఓకే, ఆయన 75 ఏళ్ళ దాటిపోతే ఒకవేళ ఆర్ఎస్ఎస్ తీసుకున్న నిర్ణయం కానీ, లేదంటే ఆయనే స్వయంగా తీసుకున్న నిర్ణయంతో కానీ ఆయన ఒకవేళ తప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తే నెక్స్ట్ ఎవరు అన్న దాంట్లో ఆ ఎజెండాలో ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రధానమైన భూమికి పోషించబోతున్నారు. అందుకోసమనే ఇప్పుడు ఇంతమంది కేంద్ర మంత్రులు ఆయన కలవడం కానీ, ఆయన పొగడడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ప్రధానమంత్రిగా ఏ కారణాల చేతైనా మోడీ గారు తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే యోగి ఆదిత్యనాథ్ గారు నెక్స్ట్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే అమిత్ షా గారు నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉండరు. సో నెక్స్ట్ ఆప్షన్, బెస్ట్ ఆప్షను యోగి ఆదిత్యనాథ్. కానీ కొయిలేషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అంటే ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ మీద కానీ, లేదంటే బీహార్లో ఉన్న నితీష్ కుమార్ పార్టీ మీద కానీ, ఇంకా వేరే వేరే పార్టీల మీద కానీ ఆధారపడి ఉన్న సందర్భంలో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరు అన్నప్పుడు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నా కూడా మిగతా వాళ్ళందరూ యోగి ఆదిత్యనాథ్ గారిని ఒప్పుకోకపోవచ్చు. కారణం ఏంటంటే ఆయన కాషాయం బరదారి, ఆయన డైరెక్ట్ అటాక్ ఎలాగుంటుందో అందరూ చూశారు యూపీలో. సో అంత రిస్క్ని మిగతా రాష్ట్రాల్లో కూడా తీసుకునే పరిస్థితులు ఆయన ప్రధానమంత్రిగా చేస్తే అసలు పూర్తి స్థాయిలో కొన్ని వర్గాలకు మనం దూరం అవుతామన్న భయం రెగ్యులర్ రొటీన్ రాజకీయాలు చేసే రాజకీయ పార్టీలకు ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఆయన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ ఏ కారణం చేతైనా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవ్వరు అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. సడన్గా ఈ పేరు వచ్చిన పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం, ఎవ్వరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఆ ఎజెండాలో భాగంగానే ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారిని వాంటెడ్గా ఫోకస్ చేయడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు కావాలంటే వెళ్ళిపోయి మహారాష్ట్రలో మాట్లాడారు, నేను వచ్చేస్తాను, నేను మహారాష్ట్రలో మాట్లాడేస్తాను, నేను నా ఇమేజ్ పెంచేసుకుంటాను మహారాష్ట్రలో అంటే కుదరదు. పిలిచి ఆహ్వానించేవాళ్ళు ఉండాలి. ఆ పని భుజానికి ఎత్తుకున్నారు కేంద్ర స్థాయిలో ఉన్న హిందుత్వ శక్తులన్నీ కూడా. ఆయన్ని భుజానికి ఎత్తుకుని అన్ని రాష్ట్రాల్లోనూ ఆయన తిప్పే ఎజెండాని ఇప్పుడు హిందుత్వ శక్తులు అంటే ఆర్ఎస్ఎస్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆ కార్యక్రమంలో ఉన్నారు. అందుకోసమే ఇప్పుడు మహారాష్ట్ర అయిపోయింది, హర్యానాలో కూడా ఆయన ఎఫెక్ట్ పడిందని అందరూ మాట్లాడడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం రాబోయే కొన్ని రోజుల్లో తమిళనాడు మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో విస్తృతంగా పర్యటన చేసే అవకాశం ఉంది.
ఇవన్నీ చేస్తూనే కేంద్ర మంత్రులందరికీ కూడా ఇప్పుడు కేంద్రంలో ఎవరైతే గట్టిగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మన పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయికి ఆయన తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎవరి దగ్గరికి వెళ్తానంటే వాళ్ళ అపాయింట్మెంట్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మీరు పలానా వాళ్ళని కలవండి అని కూడా కల్పించే అవకాశాలు మనకి జరుగుతూ ఉంటాయి. అవి మనకి పైకి తెలియవు. పైకి ఏముంటుందంటే ఆంధ్రప్రదేశ్ తరపున వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్ తరపున పలానా మంత్రితో పని ఉంది కాబట్టి ఆ పలానా మంత్రి దగ్గరికి వెళ్ళారు అనేది మనకి తెలుస్తుంది. కానీ మీరు పలానా వాళ్ళని కలవండి అని చెప్పి కల్పించే పనులు కూడా వెనకాల జరుగుతూ ఉంటాయి. అవి మెయిన్ స్క్రీన్ మీద కనబడవు. ఇప్పుడు అవన్నీ కూడా జరుగుతున్నాయి, వరుసపెట్టి అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడ అవకాశం ఉన్నా కూడా నేషనల్ స్థాయిలో ఆ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు ఉండేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపొద్దున్న మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉన్న టైంలో ఖచ్చితంగా ఆ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండే అవకాశం ఉంది. ఇట్లా ప్రతి చోట పెద్ద రాష్ట్రాల్లో పెద్ద కార్యక్రమాలు ఏవి జరిగినా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ మీద ఉండేలాగా ఆటోమేటిక్గా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే రాజకీయాలు చాలా కాలం నుంచి చూస్తున్న వాళ్ళకి, హిందుత్వ రాజకీయాలు చూస్తున్న వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ రాజకీయాలు చూస్తున్న వాళ్ళకి వీటి గురించి అవగాహన ఉంటుంది, ఏది ఎందుకు జరుగుతోంది అన్నది. సో ఆ కార్యక్రమం అంతా కూడా వెనక నుంచి జరిగిపోతుంది. మోడీ గారే ఫస్ట్ ఆప్షన్ ఉంటారు, ఎప్పుడు మోడీ గారే ఫస్ట్ ఆప్షన్. ఇన్ కేస్ 75 సంవత్సరాల వయసు కారణంగా ఆయన తప్పుకోవాల్సి వస్తే నెక్స్ట్ ఆల్టర్నేట్స్ తయారు చేసే కార్యక్రమంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ గారితో పాటు అలాగే కొంతమంది నాగపూర్కి సంబంధించిన కొంతమందితో పాటు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఫోకస్ చేసే కార్యక్రమం నడుస్తోంది. ఇది ఆ టైంకి ఉన్న కాంబినేషన్స్ ఎలా మారుతాయనేది చెప్పలేం. ఆ టైంకి ఆ కాంబినేషన్స్లో పవన్ కళ్యాణ్ గారే అందరికన్నా ముందుకు రావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు చిన్నగా వెనకబడిపోవచ్చు. ఆ లాస్ట్ మినిట్లో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం. కానీ ఈరోజు మనం జ్యోతిష్యాలు చెప్పే కార్యక్రమం మనం పెట్టుకోవద్దు. కానీ ఆల్టర్నేట్స్లో ఖచ్చితంగా టాప్ 3లో మోడీ గారు ప్రధానమంత్రి కాదు, వద్దనుకున్నారు, లేదంటే ఆయన వయసు అయిపోయింది, ఈ కారణంగా ఆయన ప్రధానమంత్రిగా ఉండటం కరెక్ట్ కాదు అని డిసైడ్ అయితే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎవరు అంటే టాప్ 3లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ముందుకు వచ్చే 3 ఆప్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఖచ్చితంగా ఉంటుంది. అది అవుతారా అవరా అనేది ఆ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ టాప్ 3లోకి ఆయన వచ్చేలాగా చేయడం కోసం ఇప్పుడంతా కూడా దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆయన్ని ఫోకస్ చేసే కార్యక్రమం నడుస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టే ఇండైరెక్ట్గా ఆయనకి అన్నీ కూడా సూచనలు ఉన్నాయి కాబట్టే ఈ మధ్యకాలంలోనే అసెంబ్లీలో మాట్లాడుతూ మరో 10 సంవత్సరాల దాకా కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంలో ఉన్న అంతరార్థం ఇది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కొంతమంది ఏంటంటే అరే ఏంటి మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి నెక్స్ట్ అయినా అవుతారు అనుకున్నాం, ఆయన మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అంటున్నారు అంటే దాని వెనకాల ఆయనకి ఉన్న సూచనలు అన్నీ ఉన్నాయి. ఆయనకి ఎక్కడి నుంచి సూచనలు ఉండాలో అక్కడి నుంచి అన్ని సూచనలు ఉన్నాయి. బాబు నీకు ఇక్కడ కాదు, కేంద్రంలోనే నువ్వు ప్రధాన పాత్ర పోషించాలి. అరే ఆ ప్రధానమంత్రి పదవి అనేదాన్ని కాసేపు పక్కన పెట్టండి, కానీ కేంద్రంలో నువ్వు ప్రధానంగా సీరియస్గా పనిచేయాల్సిన పని ఉన్నది అని చెప్పి ఆయన ఖచ్చితంగా సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆయన నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ సీఎం అని చెప్పడంలో ఉన్న అంతరార్థం ఇది. జనసేన నాయకులు కూడా అర్థం అవ్వాలి. అర్థం కాని వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బెటర్. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కేంద్ర స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు. అది కేంద్ర స్థాయిలోకి వెళ్తారు, ఆ రాష్ట్రానికి వెళ్తారు, ఈ రాష్ట్రానికి వెళ్తారు, ఇవన్నీ మనం చెప్పిన తర్వాత అందరూ మొదలుపెట్టారు. కానీ ఆయనకి ఇప్పటికే సూచనలు ఉన్నాయి.
ఆ సూచనల ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఆ సూచనల ప్రకారమే నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అని చెప్పారంటే, ఆ చెప్పడంలో కూడా దానికన్నా ముందే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పడానికన్నా ముందే ఆయనకి కొన్ని సూచనలు వచ్చినాయి. ఆ సూచనల ప్రకారమే అంతకుముందు ఏదో ఈ ఎవరెవరో ఎవరి పేర్లో చెప్పి నాకు ఆ నాయకుడు అంటే ఇష్టం, ఈ నాయకుడు అంటే ఇష్టం, ఏదో వేరే వేరే దేశాల నాయకులు అంటే ఇష్టం, ఇవన్నీ చెప్పిన పవన్ కళ్యాణ్ గారు నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అని ఎప్పుడే చెప్పారంటే దాని వెనకాల కొన్ని సూచనలు వచ్చిన తర్వాతే ఆ మాట చెప్పారు. ఆ తర్వాత నుంచే వరుస పరిణామాలన్నీ జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాలకి ఆయన వెళ్ళే కార్యక్రమం జరుగుతోంది. రాబోయే రోజుల్లో మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రచారం చేసే కార్యక్రమాలు నడుస్తాయి. పెద్ద పెద్ద స్టేజ్లు అన్నింటిలో ఎక్కడ దేశవ్యాప్తంగా పెద్ద స్టేజ్లు ఎక్కడ జరిగినా కూడా అందులో ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారు ఉండేలాగా ఏర్పాట్లు రాబోయే రోజుల్లో జరుగుతాయి. ఇవన్నీ కూడా భారతదేశానికి రాబోయే రోజుల్లో కాబోయే నాయకుడిని తయారు చేసే ప్రాసెస్ జరుగుతోంది. మేకింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేది జరుగుతోంది. అది ఎప్పుడు జరుగుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్, షేర్ చేయండి. లైక్ చేసినా చాలామందికి చేరుతుంది. మీ అంతటి మీరు షేర్ చేసినా కూడా చాలామంది చేరుతుంది. ఒకవేళ మీరు లైక్ చేసినా కూడా చాలామందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంది. ఎక్కువ మందికి ఈ వీడియో చేరేలాగా చేయండి. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మీకు అంత టైం ఉండట్లేదు. పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఎంత ఆలోచించి టైం స్పెండ్ చేస్తున్నారో దాంట్లో 100వ వంతు మీరు టైంని జస్ట్ అలా ఒక సబ్స్క్రైబ్ మీద అలా నొక్కటం అనే ఒక్క పని కనుక మీరు చేయగలిగితే కనుక ఇంకా బాగుంటుంది. వేదాంత ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాటలు నేను చెప్తూ ఉండగానే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసేస్తే కూడా ఇంకా సంతోషం. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పొలిటికల్ అంశాలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.